హాయ్ మిత్రులారా, నేనెవరో తెలుసా? ఇప్పుడు నా పుట్టుక గురించి చెప్పానా? యాపిల్ చెట్లపై పుట్టాను. ఇవి ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్, అమెరికాలో పండుతాయి. చిన్న మొక్కలు నాటుతారు, వాటికి నీరు, ఎండు, ప్రేమ ఇస్తారు. పువ్వులు రాలిన తర్వాత నెమ్మదిగా నేను పండుతాను. ఎర్రగా, ఆకుపచ్చగా, గోల్డెన్ రంగులో. అందుకే అందరూ చెబుతారు, రోజూ ఏక్ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు. నేను రుచికరమైనదినే కాదు, ఆరోగ్యానికి కూడా బలాన్నిస్తాను. సరే మిత్రులారా, నన్ను తినండి. ఆరోగ్యానికి పిల్లిమొత్తు బలపొట్టుతుంది, మీ ఇమ్యూనిటీ సూపర్గా చేస్తుంది. నాలో మంచి ఫైబర్ ఉంటుంది, ఇది మీ జీర్ణ వ్యవస్థను చక్కగా ఉంచుతుంది, పొట్ట తేలిక చేస్తుంది. హే పిల్లలు, చూసారా నన్ను? నేనెవరిని తెలుసా? నేనే బనానా. వేడి ప్రాంతాల్లో పండుతాను. ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఇలా చెట్లమీది వేలాడుతూ బంచ్లలో ఉంటాను. వర్షకాలంలో ఎక్కువగా పండుతాను. సన్నగా, పచ్చగా పుట్టి పసుపు రంగులో మెరిసిపోతాను. నన్ను తింటే శక్తి కలుగుతుంది, పొటాషియం మీకు స్ట్రాంగ్ మసిల్స్ ఇస్తుంది. జంప్ చేయాలా? రన్నింగ్ చేయాలా? ఒక్క బనానా తిను, అంతా సెట్ బాబోయ్. అంతేకాదు, నన్ను తినేటప్పుడు చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే నేనొచ్చే ఫోటోలో ఓ బిగ్ స్మైల్ ఉంటుందిగా. కాబట్టి పిల్లలు, రోజూ ఓ బనానా తినండి, ఆరోగ్యంగా ఉండండి, సరదాగా నడవండి. బై బై. హాయ్ నేనే గ్రేప్ బాబు. నన్ను చూస్తే నల్లగా, ఆకుపచ్చగా, కొన్నిసార్లు ఎర్రగా కనిపిస్తాను. నేను ఎక్కడ పండుతానో తెలుసా? వైన్యార్డ్స్ అనే తోటల్లో, ఎండబాగా పడే ప్రదేశాల్లో నే పండుతాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో. మొదట చిన్న చిన్న పూలు వస్తాయి, తరువాత బాగా నీరు పోస్తారు. ఎండవేడి దాచేస్తే దాదాపు 4-6 నెలల్లో నేను అందంగా పుల్లగా పండిపోతాను. నన్ను తినేటప్పుడు నిన్ను తీపి లోకానికే తీసుకెళ్తాను. నా తూటాలు చిన్నగా ఉంటాయి. అబ్బా, బుజ్జిరా, ఒకే గుత్తిగా వేలాడుతుంటాను చెట్టుకి. ఇప్పుడు అసలైన మ్యాజిక్ విను. నన్ను తింటే నీకు వస్తాయి విటమిన్ సి, శరీరాన్ని రక్షించే శక్తి. విటమిన్ కే, ఎముకల బలానికి బాంబాయిటోన్. పొటాషియం, హార్ట్ బీట్ సవ్యంగా ఉండేందుకు. ఫైబర్, జీర్ణక్రియ బాగుంటుంది. యాంటీఆక్సిడెంట్లు, ఒత్తిడిని దూరం చేస్తాయి. చర్మం మెరిసిపోతే ఒకదాని తర్వాత ఒకటి నన్ను గులుగులుగా నమలే. ఆరోగ్యం, రుచికి ఒకే టైంలో ఫుల్ ట్రీట్. సరే అండి, ఇంకొన్ని గుత్తులు తిని ఆనందించండి. నీ గ్రేట్ ఫ్రెండ్ చెప్తున్నాడు. హాయ్ బుజ్జిగాళ్ళు, నా పేరు నారింజ. నన్ను చూసి నవ్వుతున్నావు కదా? హహా, నేను రౌండ్గా, కొంచెం చెక్కగొట్టిన చర్మంతో ఉంటాను. కాని నాలో సూపర్ పవర్స్ ఉంటాయంటే నమ్ముతావా? నేను చాలా చోట్ల పుడతాను. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, అలానే అమెరికా, స్పెయిన్, చైనా లాంటి దేశాల్లో కూడా నా పండుగ ఉంటుంది. నన్ను చిన్న చిన్న మొక్కలపై పెంచుతారు. ఎండ బాగా పడే చోటల నేనెక్కువగా పరుగుతాను. వేసవి సీజన్ నా హిట్ టైం. మా తోటల్లో పూలు వేసిన తర్వాత చిన్న చిన్న పసుపు గుళ్లలో అవుతాము. అలా పెరిగి పెద్ద నారింజగా మారుతాను. నన్ను తింటే ఏమవుతుందో తెలుసా? విటమిన్ సి బాగా వస్తుంది. అది నీ బాడీకి శక్తిని ఇస్తుంది, చలి దూరం చేస్తుంది. నాలో ఫైబర్ ఉంది, నీ జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, చర్మం మెరిసిపోతుంది, బలమైన ఇమ్యూనిటీ వస్తుంది. ఇప్పుడు చెప్పు, నన్ను తినడం మంచిదా కాదా? అబ్బా, మీరు అంతా తెలివైన వాళ్ళు. ఇప్పుడు నుంచి ప్రతిరోజూ నాకు ఒక చోటు మీ టిఫిన్ బాక్స్లో ఇవ్వండి. బాయ్ బాయ్. హాయ్ పిల్లలు, ఎవరిని చూసారో ఊహించండి. అవును, నానేంది, మీ పైనాపిల్ బ్రదర్ వచ్చేశాడు. నేను పుట్టింది దూరపు దక్షిణ అమెరికాలో, కాని ఇప్పుడు నన్ను భారత్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ లాంటి వేడి ప్రదేశాల్లో చాలా చక్కగా పెంచుతున్నారు. రైతులు నన్ను ఎండలో పెంచుతారు. నా దుద్దు కాదు, నేలకి దగ్గరగా ఉంటాను. పెద్ద మందపాటి ఆకులు ఉంటాయి నాకు. పెద్దగా పెరిగిన తర్వాత రైతులు నన్ను కోసి మార్కెట్లో, షాపుల్లో తీసుకెళ్తారు. మీకోసం ఇప్పుడు వినండి, నేను ఎందుకు చాలా ఆరోగ్యకరమో. మీకు తెలుసా? అయితే వినండి. నాలో ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి. అది మన శరీరాన్ని బలంగా ఉంచుతుంది. నేను జీర్ణక్రియకు బాగా సహాయపడతాను. మీకు శక్తిని ఇస్తాను, ఫ్రెష్గా ఫీల్ అయ్యేలా చేస్తాను. నన్ను జ్యూసుగా తినొచ్చు, స్వీట్స్లో కూడా వాడొచ్చు.
ఇక్క విషయం మర్చిపోకండి. నన్ను బయట చూస్తే గట్టిగా ఉంటాను, కాని లోపల మాత్రం ఎంతో తీపిగా జ్యూసిగా ఉంటాను. ఎలాగంటే నిజమైన మంచి ఫ్రెండ్లా. బై 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 నిందు. మీ పైనాపిల్లా బలంగా ఉండండి, తీపిగా ఉండండి. హాయ్ బుడ్డోళ్ళు, నేను మీ అందరి ప్రియమైన మామిడి పండు. నన్ను తినడం వల్ల మీకు చాలా ఆరోగ్యం వస్తుంది. నాలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. వీటి వల్ల మీ కళ్ళు తేలిగ్గా చూస్తాయి, చర్మం మృదువుగా ఉంటుంది. నన్ను భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో నాకు ఎక్కువ తోటలు ఉన్నాయి. మామిడి చెట్టుకు వేసవి కాలంలో పువ్వులు వచ్చి ఆ తర్వాత పండ్లు వస్తాయి. రైతులు ఎరువులు వేస్తారు, నీళ్లు పోస్తారు, కాతాగుతారు. నా వల్ల శరీరానికి కాల్షియం, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. పిల్లలు, మీరు నన్ను తింటే శక్తి వస్తుంది, చిరునవ్వు వస్తుంది. బాగుందా? ఇంకోసారి కలుద్దాం. బై బై. హాయ్ పిల్లలు, నేను స్ట్రాబెర్రీ వచ్చేశా. మీ అందరితో కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చిన్నగానూ లాలిపాటిగానూ ఉంటాను, కానీ నాలో ఉండే ఆరోగ్య రహస్యాలు పెద్దవే. నేను కొండ ప్రాంతాల్లో చల్లని వాతావరణంలో ఎక్కువగా పండుతాను. ఇండియాలో మహాబలేశ్వర్, నీలగిరి వంటి ప్రాంతాల్లో నాకు బాగా ఇష్టం. నన్ను నేలమీదే చిన్న చెట్లలో పెంచుతారు. ఎక్కువ నీరు, చల్లటి వాతావరణం నాకు కావాలి. రోజూ పచ్చని ఆకుల మధ్య నిద్రపోతాను. నన్ను తింటే విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ లభిస్తాయి. జలుబు దగ్గు తప్పిస్తాను, చర్మం బాగుంటుంది. అయితే పిల్లలు, ఇకపై నన్ను మర్చిపోకండి. మిమ్మల్ని హ్యాపీ, హెల్తీగా ఉంచేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అందుకు మీరేం చెయ్యాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.